ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు డ్రై పోర్ట్ నిర్మించాలని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తామని, నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ దగ్గర ఆయన విగ్రహం పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుస సమీక్షలు నిర్వహించారు సీఎం రేవంత్. హెచ్ఎండిఏతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని సమీక్షలో సూచించారు సీఎం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బాబుఘాట్లో నిర్మించే గాంధీ సరోవర్తో పాటు మీరాలం ట్యాంక్ బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. మీరాలం ట్యాంకులో వివిధ చోట్ల ఉన్న 3 ఐలాండ్ ప్రాంతాలు ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని మూసీ పునరుజ్జీవంపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఐలాండ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో తేవాలని సూచించారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. RRR దగ్గరగా సరైన ప్రాంతంలో డ్రై పోర్టు ఉండాలన్నారు. RRR ఉత్తర భాగానికి వేగంగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ భాగం DPRను తయారు చేయాలన్నారు. హైదరాబాద్ను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రపోజల్స్ తయారు చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, RRR పనుల పురోగతిపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు సీఎం. పలుచోట్ల పంటలున్నాయని, వీటికి నష్టపరిహారం చెల్లించేందుకు NHAI అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీంతో పంటకాలం పూర్తవుతున్నందున వెంటనే రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. సాంకేతిక, న్యాయ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లు వేయాలన్నారు. RRR నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం రేవంత్. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ దగ్గర జ్యోతిబా పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని సూచించారు సీఎం. హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ షమీం అఖ్తర్ను నియమించింది ప్రభుత్వం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ఎంపిక చేసింది. అలాగే ఉప లోకాయుక్తగా జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.